గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్నటువంటి సిహెచ్ఓలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000కు పైగా వీళ్ళంతా కూడా గ్రామాల్లో పనిచేస్తున్నారు, ఆరోగ్య సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే గత కొంతకాలం నుంచి కూడా దాదాపు వీళ్ళు 6 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళంతా పనిచేస్తున్నారు. గత కొంతకాలం నుంచి కూడా తమకు ఇచ్చినటువంటి వేతనాలు కూడా సరిపోవటం లేదు. అదేవిధంగా ఇతర సమస్యలు ఉన్నాయి, పిఎఫ్లన్నీ కూడా కట్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ఈరోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున అంతా కూడా నిరసన దిగారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిహెచ్ఓలు ఎవరైతే పనిచేస్తే వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు కూడా స్పందించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం అవుతుంది. అయితే ఇప్పటివరకు కూడా తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కూడా ఎక్కడ కూడా రెస్పాన్స్ లేదని చెప్పి వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. దాదాపు వీళ్ళందరూ కూడా సిహెచ్ఓలుగా పనిచేస్తారు. ఎక్కడైతే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఏఎంలు కానీ ఇతర వాళ్ళందరూ కూడా కమ్యూనికేట్ చేసుకుని వీళ్ళంతా కూడా ఆరోగ్య సేవలు అందిస్తూ ఉంటారు. అయితే వీళ్ళందరికీ కూడా గత కొంతకాలం నుంచి కూడా అంటే జీతానికి సంబంధించి కావచ్చు, లేదంటే పిఎఫ్కి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి సమస్యలు నేను చెప్తున్నాను. వీటి మీద ఇప్పటికీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇప్పటికీ ఎటువంటి స్పందన లేదని చెప్పి వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు ఇక్కడ కొంతమంది సిహెచ్ఓలు ఉండి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏంటండి ప్రధానంగా మీ సమస్య ఏంటి, ఏం చెప్తారు సార్? ఈరోజు మేమందరం కూడా ఈరోజు ఏలూరు జిల్లాలో నిరవధిక సమ్మెను నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే గత 6 సంవత్సరాలుగా ఇక్కడ ఎవరైతే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సర్వీస్ పూర్తి చేసుకున్నారో వాళ్ళని రెగ్యులర్ చేయాలనేటువంటి మార్గదర్శకాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి క్లియర్గా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం అమలు చేయనటువంటి పరిస్థితి. ఉద్యోగ భద్రత కావాలి, ఎందుకంటే మాకు మా కుటుంబాలకు ఉద్యోగ భద్రత కావాలి. రెండవదిగా ఎన్హెచ్ఎంలో 183 క్యాడర్లకు గతంలో 23% వేతన సవరణ జరిగింది, వేతన పెంపు జరిగింది. అయినప్పటికీ కూడా మా సిహెచ్ఓ క్యాడర్ని ఎగ్జామ్షన్ చేసి మాకు కడుపు కోత మిగిల్చారు. మూడవదిగా మా సిహెచ్ఓలు ఎంతో మానసిక వేదనతో ఎంతోమంది చనిపోతున్నప్పటికి కూడా మట్టి ఖర్చులకు కూడా ఎటువంటి ₹1 కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి రానటువంటి పరిస్థితి. అనారోగ్య సమస్య వస్తే చూపించుకోవడానికి ఎటువంటి హెల్త్ కార్డు లేనటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా చాలీచాలని జీతాలతో పెరిగినటువంటి నిత్యావసర ధరలతో మేమందరం కూడా సతమతం అవుతూ మా కుటుంబాలను పోషించుకోవడంలో మేమందరం కూడా ఆర్థికంగా చితికిపోయి ఈరోజు మేమందరం కూడా కడుపు కాలి ఈరోజు ఇక్కడికి వచ్చి మేమందరం కూడా ఈ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే చొరవ తీసుకొని మాకున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి సమస్యలను, న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాల్సిందిగా మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే మీకు మొదట్లో జీతం ఎంత ఉండేది, అంటే జీతం పెంచట్లేదని నిరసనలు చేస్తున్నారు, లేకపోతే ఏంటి ప్రధానంగా ఏం సమస్య? మేము జాయిన్ అప్పటి నుంచి కూడా ఈ రోజుకి ఒకటే జీతం, మాకు 25,000 కన్సోలిడేటెడ్ పే గాను 15,000 పని ఆధారిత ప్రోత్సాహాలు ఉంటాయి. రెండు కలిపి 40,000 వచ్చేది స్టార్టింగ్లో. తర్వాత ఏమైందంటే ఓన్లీ మాకు జీతం మాత్రం 25,000 రావడం జరుగుతుంది. తర్వాత 15,000 ఇన్సెంటివ్స్ రావాలి. అది గత 8 నెలల నుంచి కూడా పెండింగ్లో ఉండటం వల్ల మేమందరం కూడా మధ్యతరగతి కుటుంబాలు, మేమందరం కూడా చిన్న కుటుంబాలు, మేమందరం కూడా మా కుటుంబాలను గడుపుకోవడానికి, పోషించుకోవడానికి తగినటువంటి ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం. వెంటనే అందరికీ పెంచారు జీతాలు, మాకు మాత్రం పెంచలేదు. 23% హైక్ అందరికీ ఇచ్చారు. మాకు కూడా ఆ విధంగా ఎన్హెచ్ఎంలు ఇచ్చినటువంటి 23% హైక్ను మాకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. గత 8 నెలల నుంచి మీరు ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అంటే ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను ఏం చెప్పారు వాళ్ళు? మేము ఎప్పటి నుంచి అంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇదే ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఎప్పటికప్పుడు మేము అధికారులను కలుస్తూ ఉన్నాం, వాళ్ళకి మా విజ్ఞప్తిని తెలియజేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా వాళ్ళు మా దగ్గర బడ్జెట్ లేదు, మా దగ్గర ఫండ్ లేదు, ఫండ్ వచ్చినప్పుడు ఇస్తామని చెప్పి ఒక నెలలో ఒక ఇన్సెంటివ్, ఒక నెలలో ఇంకో ఇన్సెంటివ్, అట్లా గత 8 నెలల నుంచి అట్లాగే జరుగుతుంది. ఆ పాత ఇప్పుడు మాకు గత డిసెంబర్ ఎప్పుడు అది 2 years వరకు అట్లా జరిగింది. అయితే ఆ 8 నెలలు అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ పాత ఇస్తున్నారు తప్ప ఈ రోజు వరకు కూడా ఆ పెండింగ్ అట్లా కొనసాగుతూనే ఉంది. దానివల్ల మేమందరం కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మీరు చెప్పండి, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? అంటే అధికారుల దృష్టికి ఏం చెప్తున్నారు? అంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, ఎట్లా అంటే ఎట్లా సరిపోతుంది మీకు జీతం కానీ కుటుంబ పోషణ కానీ ఎట్లా? ప్రభుత్వానికి మాకు సమస్యలన్నీ మా లీడర్స్ చాలామంది తీసుకెళ్లారు సార్. అన్ని విషయాలు
యాజ్ ఆన్ డేట్ ఏం జరుగుతున్నదో, మాకు జీతంలో ఎలా ఇవ్వలేకపోతున్నారు, జీతాలు సరిగ్గా ఇవ్వటం లేదు, వచ్చిన జీతంలో కూడా సగం మాత్రమే ఇవ్వటం, 6-8 నెలల తర్వాత మిగిలిన జీతం ఇవ్వడం అలా జరుగుతుంది. దాని విషయమే మా లీడర్స్ అందరూ గవర్నమెంట్కి తెలియజేశారు. వచ్చిన ప్రతి గవర్నమెంట్కి కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వటం, వాళ్ళని కలవటం, మా సమస్య ఇదే అని తెలియపరుస్తూనే ఉన్నారు. శాంతియుతంగా ఆల్రెడీ చాలా రోజుల నుంచి మేము రిప్రజెంటేషన్స్ అని ఇవ్వటం జరిగింది సార్. ఎంతో బాధ ఉంటే మాత్రమే బయటకు వస్తారు సార్. ఎవరు నోరు తెరిచి మాట్లాడినా మాకున్న బాధను చెప్పడానికే మేము చెప్తున్నాము. 6 years బ్యాక్ ఏదైతే ఉందో అదే శాలరీతో ఒక పర్సన్ ఎలా వర్క్ చేస్తారు సార్ ఇంకో 6 years తర్వాత? మినిమం ఎంతో కొంత అయితే పెంచాలి కదా. అందరికీ పెంచినప్పుడు శాలరీ మాకు కూడా పెంచాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా పాతవి ఇవ్వవలసిన సగం ఇచ్చిన జీతాలు, రూమ్ రెంట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లులు కానీ, ఇవన్నీ పెండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయమని కోరుతున్నారు సార్. 6 years బ్యాక్ మాకు వచ్చిన గైడ్లైన్స్ ఏదైతే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా వచ్చిన గైడ్లైన్స్లో 6 years మీరు కంప్లీట్ అయితే ఖచ్చితంగా రెగ్యులర్ అవుతుంది అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈరోజు దాని గురించి ఎవరు మాట్లాడలేదు సార్. అది ఖచ్చితంగా జరగాలి సార్. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ లేక ఎకనామికల్ సపోర్ట్తో చాలా సఫర్ అవుతుంది. దయచేసి గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకెళ్తారని తెలియపరుస్తున్నాను సార్. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఏం చేయబోతున్నారు సిహెచ్ఓలు అంతా? ఇప్పుడు వరకు అయితే ఖచ్చితంగా స్పందిస్తుందనే అనుకుంటున్నాను సార్. ఒక సామాన్య మానవుని కోసమే కదా గవర్నమెంట్ ఉంది, ఎందుకు స్పందించదు అని అనుకోవాలి. ఖచ్చితంగా స్పందిస్తుంది. ఎందుకంటే ఒక బాధలోంచే పుట్టేదే కదా సార్ గవర్నమెంట్ అనేది. ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ కూడా మేము ప్రజల పక్షానే ఉన్నామని చెప్పారు. మా పక్షాన్ని కూడా గవర్నమెంట్ ఉంటారని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా 10,000 మంది ఉన్నాం మేము. 10,000 మంది ఇంత బాధపడుతూ బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. దయతో గవర్నమెంట్ ఖచ్చితంగా మాకు ప్రోత్సాహాన్ని అందించాలని కోరుకుంటున్నాం. ఇది మొత్తంగా సిహెచ్ఓలు అందరూ కూడా చెప్తున్నారు. ఏదైతే ప్రభుత్వం నిబంధనలు ఇచ్చినటువంటి ఎన్హెచ్ఎం ప్రకారం కూడా వేతనాలు చెల్లించి, అదేవిధంగా ఇప్పటివరకు ఉన్నటువంటి దాదాపు 2 సంవత్సరాలుగా మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా కష్టంగా ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తమ సమస్యలను దృష్టిలో పెట్టుకుని పూర్తిగా కూడా వీటికి సంబంధించి బకాయిలన్నీ కూడా చెల్లించి తమకు విద్యుత్ భద్రత కల్పించాలని చెప్పి అంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.